శ్రీకృష్ణుడు కూడా భయపడి యుద్ధభూమి వదిలి పారిపోయిన ఒకే ఒక్క యోధుడు ఎవరో తెలుసా? అతని పేరే కాలయవనుడు. కాలయవనుడు శివుడి దగ్గర ఒక గొప్ప వరం పొందాడు. ఏ ఆయుధంతోనూ తనకు మరణం సంభవించకూడదు అనే వరం. అందుకే యుద్ధంలో అతన్ని ఓడించడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. బలంతో కాదు, తెలివితో అతన్ని సంహరించాలని. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ అక్కడ్నుంచి పరుగెత్తి ఒక చీకటి గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో త్రేతాయుగానికి చెందిన ముచుకుంద మహర్షి దీర్ఘ తపస్సుతో నిద్రలో ఉన్నాడు. ముచుకుంద మహర్షికి ఒక వరం ఉంది. ఎవరైనా తన నిద్రను భంగం చేస్తే తన చూపు పడగానే వారు బూడిదగా మారిపోతారు. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు తన వస్త్రాన్ని మహర్షిపై కప్పి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నాడు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ వచ్చిన కాలయవనుడు నిద్రలో ఉన్న మహర్షినే కృష్ణుడు అనుకుని కాలితో తన్నాడు. అంతే, ముచుకుంద మహర్షి కళ్ళు తెరిచిన క్షణంలోనే కాలయవనుడు అక్కడికక్కడే బూడిదగా మారిపోయాడు. అప్పుడు ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం నేర్పించాడు. బలం కంటే తెలివితేటలే గొప్పవి. ప్రతి యుద్ధం ఎదురెళ్లి గెలవాల్సిన అవసరం లేదు. జై శ్రీకృష్ణ.